హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మణికంఠ ట్రేడ్ టాక్స్. మనం ప్రతి వారం కూడా శనివారం రోజు నెక్స్ట్ వీక్కి పొజిషనల్ స్టాక్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీకు ఈ సాటర్డే మనకి నా స్కానర్లో వచ్చిన స్టాక్స్ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ లిమిటెడ్ అండ్ ఎల్జీ పెట్రోకెమికల్స్ అండ్ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ కేపీఆర్ మిల్స్. మనం ఫస్ట్ వచ్చేసరికి బాలకృష్ణ ఇండస్ట్రీస్కి వెళ్దాము. బాలకృష్ణ ఇండస్ట్రీస్ వెళ్తున్నప్పుడు మన ఎంట్రీ వచ్చేసరికి 2312లో ఉంది. మన స్టాప్ లాస్ 2249 పెట్టుకుందాం లోలో. అండ్ టార్గెట్ వచ్చేసరికి 2398గా తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మన టాటా ఎలక్సీ లిమిటెడ్లో మన ఎంట్రీ 7564, స్టాప్ లాస్ వచ్చేసరికి 7345, టార్గెట్ 7950. అండ్ నెక్స్ట్ ఎల్జీ పెట్రోకెమికల్స్కి వచ్చేసరికి మన ఎంట్రీ అనేది 4775లో ఉంది. అయితే ఒకవేళ మనకేమైనా రిట్రేస్మెంట్లో కింద రివర్స్ వచ్చినా సరే సెకండ్ ఎంట్రీ కింద 462లో మనం సెకండ్ ఎంట్రీ తీసుకుందాం. స్టాప్ లాస్ మాత్రం ఏం మార్చే పని లేదండి, 449 రూపాయలు. తర్వాత నెక్స్ట్ స్టాక్ మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్లో మన ఎంట్రీ 630లో తీసుకుందాం. తర్వాత ఒకవేళ రిట్రేస్మెంట్లో ఒకవేళ కిందకు వచ్చినా సరే మనకి సెకండ్ ఎంట్రీ కింద 615లో మనం యావరేజ్ చేసుకుందాం. స్టాప్ లాస్ వచ్చేసరికి 597 దగ్గర ఉంది. లో బ్రేక్ అయితే కాదండి, ఆ డేలో లో బ్రేక్ అయి క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం ఏ స్టాక్ అయినా సరే. టార్గెట్ వచ్చేసరికి 654 అండి సన్ టీవీలో. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో మనం ఫస్ట్ ఎంట్రీ వచ్చేసరికి మనం బ్రేక్అవుట్ ఎంట్రీ చేసుకుందామండి. ఈసారి మనం ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ నడుస్తుంది. ఇది స్టాప్ లాస్ మనం రెగ్యులర్గానే సెకండ్ ఎంట్రీ కూడా మనకు ఉంటుంది, యావరేజ్ చేసుకుంటాం. సెకండ్ ఎంట్రీలో 594 దగ్గర మనం యావరేజ్ చేసుకుని స్టాప్ లాస్ మాత్రం 578, టార్గెట్ 631 పెట్టుకుందాం. తర్వాత మనకు లాస్ట్ స్టాక్ అండి కేపీఆర్ మిల్స్ లిమిటెడ్. ఈ కేపీఆర్ మిల్స్ లిమిటెడ్లో ఎంట్రీ వచ్చేసరికి 792, స్టాప్ లాస్ వచ్చేసరికి స్వింగ్లో 708, టార్గెట్ వచ్చేసరికి 782. మనం ఎప్పుడు కూడా మన స్టాక్ పిక్ ఎలా ఉంటుందంటే అండి, లోలో రివర్సల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. అయితే ఇవన్నీ కూడా జస్ట్ ట్రేడ్ రికమెండేషన్ మాత్రం ఏమీ కాదండి. మీరు ఏమైనా ట్రేడ్ చేయదలుచుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ లేదా మీ సొంతంగా అనాలిసిస్ చేసి ట్రేడ్ తీసుకోండి. కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రం నేను చెప్తున్నాను.